ఇప్పుడే మాట్లాడడం కూడా జరిగింది. ఇది పేద వర్గాలకి, ధనిక వర్గాల మధ్య జరిగిన ఎలక్షన్ అని చెప్పాడన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు. అంటే ఇది పేదవాళ్ళకి, ధనికుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఆయన మొన్న లండన్ ఎళ్తూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో, ఆయన అనుకున్నదే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జరుగుతుంది కదా! 3 ప్రధాన పార్టీలు కలిసి పోరాడిన తర్వాత కూడా ఒక్కడుగా 3 ఎన్నికలు ఎదుర్కొని, ఉప ఎన్నికలు తీసేస్తే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో నాకు ఎవరూ లేరు, నా పొత్తు ప్రజలతోనే అని చెప్పి ముందుకెళ్ళి మూడవసారి ఎన్నికల్లో పాల్గొంటూ రెండవసారి అధికారంలో రావడం అంటే ఖచ్చితంగా ఆయన సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆయన పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ యొక్క రీఆర్గనైజేషన్ కానివ్వండి, ఆయన స్లోగన్ కానివ్వండి, ఆయన క్రియేట్ చేసినటువంటి సెంటిమెంట్ కానివ్వండి, ఆయన పట్ల మాకు మేలు చేస్తున్నాడు అనేటువంటి సింపతి కానివ్వండి, ఎవరు వర్కౌట్ అయినట్టుగా ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టు. ఫలితాల ముందు మీ మీద కొన్ని ట్రోల్స్ జరిగాయి. దానిపై మీ స్పందన ఏంటి? ఈ ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి సార్, ఇవన్నీ కామను. ఈరోజు ఎవరి ఛానల్కి వాళ్ళే ఓనర్ అయిన తర్వాత ఏదైనా రాసుకుంటూ ఉంటారు. కాబట్టి దాని గురించి పెద్దగా నేను ఎవరో బెదిరిస్తూ బెదిరేవాడిని కాదు, నేను ఎవరో ప్రలోభాలు వంగేవాడిని కాదు. చిన్నప్పటి నుండి పోరాటం అలవాటైనటువంటి వ్యక్తిని, నిత్యం పోరాడుతూనే ఉంటాను. కానీ అసలు అదే కనుక నేను ఎవరైనా ప్రలోభాలకో లేదా ఎవరైనా భయపెడితే భయపడేవాడిని అయితే ఈ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి? నేను పోలింగ్ అంటే ముందు పెడితే ఎవరైనా 10 ఓట్లు వేస్తారు, అరే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఈరోజు ఏం ఉపయోగం? 3 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి కదా, పోలింగ్ అయిపోయి కూడా 20 రోజులు అవుతుంది కదా, ఏమిటి వాళ్ళకి ఉపయోగం? కాబట్టి నేనేదో ఎవరో నన్ను కన్విన్స్ చేస్తేనే కన్విన్స్ అయ్యే వ్యక్తిని గాను. నా సంస్థ గెలవాలని నేను కోరుకుంటాను తప్పితే ఫలానా ఆ పార్టీ ఈ పార్టీ గెలవాలని నేను ఎందుకు కోరుకుంటాను? నా సంస్థ గెలవాలని నేను కోరుకుంటాను. పల్నాడు ఎస్పీ గారు అంటే దేశం మొత్తం పల్నాడు వైపు చూస్తుందన్నారు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా మధ్యరాల వైపు చూశారు. ఎందుకు మీ ఊర్లోనే ఈ ప్రెస్ మీట్ పెట్టారు? ఎప్పుడు మేము హైదరాబాద్లో మిమ్మల్ని కలవటం, ఆ ప్రెస్ మీట్లకి అటెండ్ అవుతాం. ఈరోజు మీ ఊర్లో పెట్టడానికి ప్రధాన కారణం. సో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అంత దూరం నుండి వచ్చినందుకు. అంటే విషయం ఏంటంటే, ఒకటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎలక్షను చాలా భయంకరమైనటువంటి ఇది ఎలక్షన్లా జరగలేదు, ఇది యుద్ధంలా జరిగింది ఒకటి. రెండోది, నేను పుట్టినటువంటి ప్రాంతము, నేను అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఆదర్శంగా నిలిచిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో నేను ఇటువంటి ఒక కీలకమైనటువంటి చేస్తే మా ఊళ్ళో ఉండే పిల్లలు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అనేక మంది చదువుతో ఏదైనా సాధించవచ్చు, చదువు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్ళిద్ది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాను తప్పితే దీని వెనకాల ఎటువంటి ఉద్దేశాలు లేవు. ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి ఇక్కడ మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టారంటే, ఈ ప్రత్యక్ష రాజకీయ నేను విద్యార్థి నాయకుడిగా వచ్చినాను. 14 సంవత్సరాల వయసులో విద్యార్థి నాయకత్వం వహించిన వ్యక్తిని. అప్పటి నుండి చెప్తూనే ఉన్నారు నేను రాజకీయాలకు రావట్లేదు, మీలాంటి మిత్రులందరూ అడుగుతున్నారు. కాబట్టి ఇది ప్రత్యక్ష రాజకీయాలు ఇంకేడా 5 సంవత్సరాలు ఉంది కదా, నిన్ననే కదా పోలింగ్ అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పటి నుండి ఎందుకు ఇవ్వాలంతా? కాబట్టి నా రాజకీయ రంగ ప్రవేశానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు, నా రాజకీయ రంగ ప్రవేశం ఉండదు. ఫైనల్గా తెలంగాణలో కూడా ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది, సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ ఫస్ట్ ప్లేస్లోకి వస్తున్నారు, అంటే టీఆర్ఎస్ లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే టీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అంటే ఖచ్చితంగా మాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు. కానీ అక్కడ వాళ్ళ ఫలితాలు రివర్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా రివర్స్ అవుతున్నాయండి. టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా రావట్లేదు. రాకపోగా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోతుంది, అనేక నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉండిపోతూ ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత నిర్మాణం, వాళ్ళ నాయకత్వం విషయంలో పునరాలోచన చేసుకోవాల్సినటువంటి ఆసనమైంది. ఒకటి ఫైనల్ చెప్పండి సార్, అభివృద్ధి రాజధాని పరిశ్రమలకు ఇటువైపు మొగ్గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం పేద ప్రజలు సంపన్న వర్గాలుగా మార్చాలని చెప్పి ఆయన తీసుకున్న నినాదం మొత్తానికి ఎటు ఫలితాలని మనం మీరన్నట్టు వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారని మీరు అంటున్నారు. సో ప్రజల మధ్య ఎలా ఉంది అభిప్రాయం? ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోరుకునేటువంటి వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపింది. గ్రామాభివృద్ధి, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి, వాళ్ళ పిల్లల అభివృద్ధి, ఇవి కోరుకునేటువంటి వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపింది. ఈ మాత్రం సందేహం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వాళ్ళు కూడా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలనేటువంటిది మాలాంటి వాళ్ళ ఆకాంక్ష. రేపు 4వ తేదీ కూడా ప్రెస్ మీట్ ఇక్కడే ఉంటుందా, హైదరాబాద్లో ఉంటుంది? సహజంగా ఫలితాల తర్వాత మీరు బిజీ అయిపోతారు, మేము పిలిచినా మీరు రారు. ఎందుకంటే మీరు ఆ రోజు అంతా రాజకీయ నాయకులు, మంత్రులు ఈ హడావుడిలో ఉంటుంది. ఖచ్చితంగా ఆరా సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, మీ విశ్వాసాన్ని మరింతగా మేము ప్రోధి చేసుకుంటాం. ఏ రోజు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసే పని చేయము. ఆరా ఇకపై కూడా ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది. ధన్యవాదాలు.